అందరికీ వందనాలు। ఈరోజు బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో బిజ్నేపల్లి మండలం పాలెం గ్రామంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో మరి నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నరిగే నరేందర్గా ఇక్కడ నేను వచ్చి ఈ దవాఖానాను పరిశీలించడం జరిగింది। ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ రోజు 50 నుంచి 100 మంది దాకా ఇక్కడ రోగులు వచ్చిపోతూ ఉంటారు। వాళ్లకు బీపీ కానీ షుగరు తప్ప జ్వరానికి గోలి తప్ప ఇక్కడ ఎవరు పలకరించే నాదుడు లేడు। ఇక్కడ గవర్నమెంట్ డాక్టరు మరి ఒకరున్నారు, ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఇక్కడ ఉండాలి, కానీ ఈరోజు రాలేదు। మరి ఇక్కడ ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, స్వీపర్ పోస్టు ఖాళీగానే ఉంది, ఏఎన్ఎం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి। మరి ఇలా నర్సులు కూడా ఇవ్వాలా, ఆమె ఒక్క నర్సే ఉంది। మరి ఈ సిబ్బందికి చాలా ఇబ్బంది అవుతుంది, ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి। ఇక్కడ వచ్చిన వాళ్ళు పేద ప్రజలు, ఇక్కడ వస్తే జ్వరానికి గోలి తప్ప ఇక్కడ ఎలాంటి టెస్టులు లేవు। పుసుక్కునే ఎవరికన్నా కడుపులో నొప్పి లేచినట్లయితే స్కానింగ్ సెంటర్లు లేవు। మరి ఇక్కడ సిబ్బంది కొరత ఉంది, మరి ఇక్కడ రోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి ఇక్కడ ఉన్న ఉద్యోగులను వెంటనే ఫుల్ఫిల్ చేయాలని ఈ నాగర్ కర్నూల్ డిఎంహెచ్ఓ గారికి ఇక్కడ నుంచి మరి విన్నపం తెలియజేస్తా ఉన్నా। మరి ఈ గవర్నమెంట్ దవాఖానల అన్ని సదుపాయాలు పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలి। కూతబెట్టు దూరంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఉంది, కానీ ఇక్కడ వచ్చే పలకరించే నాతుడు లేడు। ఇక్కడ ఎవరు పేదవాళ్ళే వచ్చేది, చిలకల పని చేసుకొని పొద్దుగర పని చేసుకొని ఇక్కడ వస్తే ఇక్కడ కూడా సిబ్బంది కరెక్ట్గా లేదు। ఇక్కడున్న పరికరాలు కూడా ఎలాంటి పరికరాలు ఇక్కడ సక్రమంగా లేవు। కాబట్టి నేను నాగర్ కర్నూల్ డిఎంహెచ్ఓ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న అన్ని పరికరాలు ఇక్కడ అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఈ పరికరాలు ఉంచాలని బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో మరి డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా మన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మరి ఈ సభ నుంచి మేము వేడుకుంటున్నాం। కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్।